అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్డీఏలో ఉన్నటువంటి అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో అలాగే డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో మరి మన ముఖ్య కోalition పార్ట్నర్స్ అయినటువంటి బీజేపీ మరి కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి మీటింగ్ కోసం వారిని ఆహ్వానించడం జరిగింది. మరి ఆ మీటింగ్ ని మనం దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్ళాలి. కానీ విని ఎరగనటువంటి విధంగా ఆ మీటింగ్ ని నిర్వహించాలి అని సంకల్పించుకొని మరి ఈరోజు దానికోసం మీ సహాయాన్ని అందించడం కోసం ఈ మీటింగ్ పెట్టామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సహాయం అంటే కేవలం నాకు జన సమీకరణే. రాజకీయ నాయకులు, ప్రజానాయకులు, ప్రజలు వస్తే వాళ్ళు వస్తే చాలా నాకు దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు మీ అందరి నుంచి పొందాలనే ఉద్దేశంతో మరి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జనసేన రాజ్యవర్గ సమన్వయకర్త అయినటువంటి బీజేపీ సమన్వయకర్త అయినటువంటి కేఎన్ఆర్ గారికి, ప్రసాద్ సింగ్ మోడీ గారితో ఇక్కడ మీటింగ్ పెట్టడం చాలా అవసరము. ఈరోజు ఎందుకు అవసరం ఒక్కసారి ఆలోచిస్తే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు ఆ రాష్ట్రం గడిచిన 5 సంవత్సరాలుగా అనేక విధాలుగా దోపిడీకి గురి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి మనం తరం బయటకు రావాలన్నా, భవిష్యత్ తరాలు బయటకు రావాలన్నా కేంద్రం యొక్క సహాయ సహకారాలు మాకు చాలా అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కావాలి మన అదృష్టం కొద్ది ఈరోజు ఎన్డీఏ పార్ట్నర్స్ గా మనం ఉన్నాం. ఆ ఎన్డీఏ పార్ట్నర్స్ ఉన్నప్పటికీ కూడా మనం అడగందే ఎవరికైనా అమ్మాయినా సరే అడగందే పట్టదు కదా. కనుక సహాయం, ఆర్థిక సహాయం మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఈరోజు కేంద్రం యొక్క సహాయం తీసుకోవాలి. కనుక మనం ప్రసన్నం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మనం కనీ విని ఎనగనటువంటి విధంగా మనం మీటింగ్ కి మనం సహకారం అందించాలి. నేను తెలియజేస్తున్నాను, కొంతమంది అదే స్టీల్ ప్లాంట్ కోసం ఏమవుతుందంటే మన ప్లాంట్ లో ఎక్కువ స్టీల్ ప్లాంట్ మీద ఉంటుంది. బాధ్యత ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్టీల్ ప్లాంట్ ఊపిరిగా పక్కేటువంటి పరిస్థితి. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కి సహకారం కేంద్రం నుంచి అందకపోతే ఈరోజు నిల్చుంటారా? 1650 కోట్లు ఇస్తారా? గత 5 సంవత్సరాలుగా దాన్ని ఏదో విధంగా మూసేద్దాం నా ఆలోచన ఉంది. అందుకే నేను చెప్తాను, కార్మికులకు కానీ యాజమాన్యం కానీ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దాని బాధ్యత మేము పూర్తి స్థాయిలో తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఆ నమ్మకం అక్కడ ఉన్నటువంటి కార్మికుల్లో ఉంది, అక్కడ యాజమాన్యంలో ఉంది, నిర్వాసితుల్లో ఉంది. అయితే సోదరులారా, ఇది కంపెనీ, మనం కష్టపడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కష్టపడాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ప్రజలందరూ ఉంది. కనుక ఈరోజు ఒక్క స్టీల్ ప్లాంట్ పరిరక్షించిన ఒక బాధ్యతే కాదు, ఈ రాష్ట్రానికి కావాల్సిన పోలవరం కావాల్సిన నిధులు కావాలి. మనకి సంక్రాంతి పండుగ ఎప్పుడండి? 15వ తేదీ కదా, కానీ మనకి 8వ తేదీనే వస్తుంది. మనమంతా కూడా 8వ తేదీన ఒక పండుగ వాతావరణంలో మన ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో జరగబోయే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సభకు, భారీ బహిరంగ సభకు లక్షలాదిగా అందరూ కూటమి నాయకులు ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరూ కూడా వచ్చి మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మనకి ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ సమస్య ఉంది. మరి ఎప్పటి నుంచో రైల్వే జోన్ పెండింగ్ ఉంది. దాంతో పాటు ఎన్టీపీసీ మనకి అక్కడ పూడిమడకలో 70,000 కోట్లతో ఎన్టీపీసీ ప్రారంభోత్సవం
ప్రారంభోత్సవం జరగబోతుంది. ఇలాంటి సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అన్ని కూడా ప్రారంభోత్సవాలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆ యొక్క కార్యక్రమానికి మనం అంతా తరలి వెళ్ళాలి. మన కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ వచ్చిన తర్వాత 6 నెలలు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన జిల్లాకు వస్తున్నారు. మనందరూ అదృష్టం. ఆయన్ని దగ్గర నుంచి చూసే విధంగా మనకు 1 కిలోమీటర్ అక్కడ మన దగ్గర విఐపి రోడ్ నుంచి మన దత్తాయి లాంటి బిల్డింగ్ దగ్గర నుంచి గ్రౌండ్ వరకు ఏయూ గ్రౌండ్ వరకు 1 కిలోమీటర్ మనకి ర్యాలీ ఉంటుంది. ఈ యొక్క రోడ్ షో ఉంటుంది. ఆ రోడ్ షోలో మనం దగ్గర నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని చూడవచ్చు. కాబట్టి అందరూ కూడా పిల్ల పాపలతో అందరూ కూడా మనం అంతా కలిసి వెళ్ళి ప్రధానమంత్రి మోదీ గారికి ఘనస్వాగతం పలుకుదాం. మనకు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కేంద్రానికి తెలుసు. ఖచ్చితంగా ఆదుకోవడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సుమారు 1,00,000 కోట్లు మనకి వరాల జల్లు కుట్టించడానికి వస్తున్నారు. మనకి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మనం తెలియజేస్తే అవన్నీ కూడా పరిష్కరించే గొప్ప నేత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. మనందరికీ తెలుసు భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తున్నారు. నిరంతరం రోజు 18 గంటలు పనిచేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రులు అందరూ కూడా మన దేశ ప్రధానమంత్రి వారికి కాళ్ళకి నమస్కారం చేస్తున్నారంటే ఆయన అంత ప్రపంచ నేత మనందరికీ తెలుసు. అటువంటి నేత వస్తున్నారు కాబట్టి మన సీఎం గారు గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మిగతా మా పురంధేశ్వరి మేడం గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం నిన్ననే మంత్రివర్యులు ఐటీ మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారు కూడా ఈ యొక్క సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా చాలా భారీగా చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. మన ఎమ్మెల్యే గారికి మన రాష్ట్రంలోనే 95,000 పైగా మెజారిటీ ఇచ్చి గెలిపించుకున్నాం, చరిత్ర సృష్టించాం. ఈ మీటింగ్ కూడా అందరికంటే మన గాజువాక నుంచే ఎక్కువ మంది వెళ్ళి మరో చరిత్ర సృష్టించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.